ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ముక్రా ఊరు ఆదర్శంగా నిలుస్తుంది. ముందు మాంసం పూర్తిగా బంద్ పెట్టిన గ్రామంగా మారింది. ఊర్లో ఉన్నోళ్లంతా కలిసిమెలిసుంటూ ఒకే మాటకు కట్టుబడి ఉంటున్నారు. భక్తి టెక్నాలజీలో దూసుకెళ్తున్న ముక్రా ఊరిపై స్పెషల్ స్టోరీ. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఉన్న ముక్రా ఊరు. 650 మంది జనాభా ఉన్న ఈ ఊళ్ళ ఎటు చూసినా భక్తి భావం కనిపిస్తుంది. వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ఈ ఊళ్ళే ఒకప్పుడు గుడుంబా బాగా మెటర్లు మందు తాగి ప్రాణం ఖరాబై చాలా మంది చనిపోయారు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండేటందుకు ఊళ్ళే వయసు మీదున్నోళ్లంతా కలిసి గ్రామాభివృద్ధి కమిటీ పెట్టారు. ఊళ్ళ గుడుంబా తయారీని మొత్తం లేకుండా చేశారు. అంతేకాదు గుడుంబా తయారీ చేసుకుంటూ బతికేటోళ్లకు వేరే పని కల్పించారు. శ్రీ సంత్ నారాయణ్ మహారాజ్ గారి సలహాతో ఊర్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదలుపెట్టారు. గ్రామంలో నిమ్మలంగా మార్పు కనిపించింది. గ్రామంలో ఉండేటోళ్లంతా పొద్దుగాల వ్యవసాయం పనులు చేసుడు, పొద్దుమీకి దేవుడి భజనలు చేసుడై పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఊరు పూర్తిగా మద్యం మాంసమును బంద్ పెట్టిన గ్రామంగా మారింది. మా గ్రామంలో 2000 సంవత్సరంలో చాలా గ్రామంలో మద్యపానం తాగి చాలా ఒక 10 నుంచి 15 మంది యువకులు మరి ప్రాణం కూలిపోయారు. మరి అందరం 2001లో అందరు గ్రామస్తులం కలిసి ఒక వీడిసిని ఏర్పాటు చేసి అందరం కలిసికట్టుగా మరి ఒక తీర్మానం చేసి మద్యపానం నిషేధించాలని ఒక నిర్ణయానికి వచ్చి మద్యపానం నిషేధించినాం. 80 సంవత్సరాల నుంచి అఖండ హరినామ సప్తాహ నెలకు సత్సంగ్ కార్యక్రమాలు మా గురువారి శ్రీ సత్సంగ్ ప్రవర్తక్ శ్రీ వైష్ణవ్ సదన్ శ్రీ నారాయణ మహారాజ్ గారు మా యువకులు ఆధ్యాత్మిక కార్యక్రమం జరిపి మా ఊరికి మంచి ఒక హిందూ ధర్మానికి చెందిన సూచనలు. ఊళ్ళ ఏడ చూసినా నీటిగా ఉంటది. కాలువలు, రోడ్లు, పచ్చని చెట్లు ఉంటాయి. ఊరంతా ఏకమై కులమనే పదమే లేకుండా చేసింది. రాష్ట్ర కేంద్ర సర్కార్ పథకాలను అమలు చేసేట్లో కూడా ముక్రా గ్రామం ముంగటుంటది. రాష్ట్రంలో 100% డిజిటల్ చదువు నేర్చుకుంటున్న రెండో గ్రామంగా అవార్డును అందుకుంది ముక్రా ఊరు. కలిసి ఉంటున్నాం కాబట్టే అందరికీ ఆదర్శంగా కనబడుతున్నామని చెప్తున్నారు ఊరోళ్ళు. అందరూ ఇట్లా ఉండటానికి ముఖ్య కారణం గురువు శ్రీ శ్రీ నారాయణ్ మహారాజే అని చెప్తున్నారు గ్రామస్తులు. మనం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేయటం వల్ల యువత తులసిమాల ధరించడం వల్ల మాంసాహారము అదేవిధంగా మద్యపాన నిషేధం చేయడం వల్ల వాళ్ళు కొంచెం బాగుపడతారని ఒక చిన్న కాన్సెప్ట్తో మేమందరము మద్యపానానికి పొగ తాగడం వంటివి మరి అదేవిధంగా మాంసాహారానికి దూరంగా ఉండి శ్రీ వైష్ణవ సంత నారాయణ మహారాజ్ వారి ఆశీర్వాదంతో మా ఊర్లో ఉన్న యువకులంతా మాల ధరించడం వల్ల అఖండ హరినామ సప్తాహ నుంచి మా ఊర్లో ఒక చిన్న గొడవ కూడా లేకుండా ఉండడం జరుగుతుంది. భాగవత్ కథను శ్రవణం చేసి ఆ కథతో ద్వారా హరినామ స్మరణతో ద్వారా వారందరిలో ఒక సద్బుద్ధి కలిగింది, మార్పు వచ్చేసింది. ఈ గ్రామాన్ని చూసి వేరే గ్రామాలలో కూడా ఇప్పుడు చైతన్యం వచ్చేటట్ల అవకాశం వస్తుంది. ఊరోళ్ళంతా కలిసి కొన్ని పైసలు పొదుపు చేసుకున్నారు. అవి 75 లక్షల దాకా అయినాయని వాటిని లేనోళ్లకు లోన్ల లెక్క ఇచ్చేటందుకు తయారున్నామని చెప్తున్నారు. ఎంతైనా ఊరోళ్ళంతా గిట్లా ఒక్క మాట మీద ఉండుడంటే ఉత్తమాట అయితే కాదు.